అరే ఏంటయ్యా 3 పెగ్గులకే కాల్ చెప్పావు? పొద్దున్న 4 గంటలకు లేచి గుడి తరపు తెచ్చి పని చేస్తే నీకు తెలుస్తుంది పోరా. హలో హలో కాళీ, ఎక్కడున్నావు? నేను పూజాతో పాటు గుడి సత్రంలో ఉన్నాను. నువ్వు వెంటనే బయలుదేరి. హలో కాళీ. హలో కాళీ. హలో ఏంటయ్యా ఇక్కడికి వస్తే సిగ్నలే దొరకనంటుంది. కానీ మందు దొరుకుతుంది. ఎవరో తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడు. ఎవర్రయ్యా ఈ టైంలో వచ్చింది? నువ్వే చూడు బా. ఈడొకడు. ఉండనే వస్తున్నాను. ఓ దెబ్బ దెబ్బ బాధేస్తున్నారు. ఎవరు కనపడడం లేదు. ఎవరయ్యా తలుపు కొట్టింది? మణి లేవయ్యా. మణి ఏంటి అంతలో నేను నిద్రపోయావు? లేవయ్యా బాబు, నిన్నే లెమ్మంటుంటే. మణి మణి వీడ్లేడేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రే మణి, మణి, ఓయ్ ఇక్కడేం చేస్తున్నావయ్యా? ఎవరు నువ్వు? మందెక్కిందా? కాళీనయ్యా. మరి అది వద్దురా. కాళీ కాళీ మణి ఆటలకు తలుపుతారు. జన్మమే ధన్యమే చిరుచిలుకా ఊహించని ఆనందమే నీ వల్లే కలుగునే మొలక నా హృదయం నీ విడిదై పొంగిపోదటే పగలు కూడా వెన్నెలలాగా మారిపోదటే జూకా నన్ను చేరవా. ఎవరది? ఎవరు అడుగుతున్నాగా, ఎవరది? ఎవరు? కాళీ, రే కాళీ, కాళీ.
ఏయ్, పూజారి అక్కడే జరిగింది. ఏయ్, చెప్పోయ్యా ఇక్కడ ఉండకూడదు. నేను బైబిల్ అంతా జరుగుతుంది. ఏం జరిగింది? అయ్యో, గర్భగుడిలో రహస్య తలుపు మూయడానికి ముందు ఏమర్థం జరిగిందో అదే విధంగా తలుపు తెరిచాక ఇప్పుడు కూడా జరుగుతుంది. ఏయ్, తలుపు మూయడానికి ముందు అనర్థం జరిగిపోయిందా? ఏంటో చెప్పు. అదే చెప్పా కదా. పూర్తిగా జరిగిందేటో చెప్పు. అది అది పూర్తిగా నాకు తెలియదు. తెలిసినంత వరకు చెప్తాను. చెప్పు. 22 సంవత్సరాలకి ముందు ఇదే విధంగా ఓ రోజు రాత్రి. మనే ఏంటి కాలి ఈ టైంలో వచ్చా? పెద్ద పూజారి గారు తాళం చెవులు తీసుకురమ్మన్నారు. అడ్డమైన వాళ్ళకి తాళం చెవులు ఏమన్నా? ఏం మాట్లాడుతున్నావయ్యా? నమ్మకం లేకపోతే నువ్వురా, ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. కాళీ నన్ను అడవిలోకి తీసుకెళ్ళాడు. నన్ను అక్కడే ఉండమని వాడు మాత్రం లోపలికి వెళ్ళాడు. నేను ఎదురు చూశాను. అప్పుడు హఠాత్తుగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కార్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళవయ్యా. ఏ జాగ్రత్త. నువ్వు ఇక్కడే ఉండు. గుడి లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. జమీందారు మరుసటి రోజు ఉదయం గర్భగుడిలో రహస్య గదికి తలిపేసి సీల్ పెట్టేశారు. జనాలు బుద్ధి లేకుండా పోరాడి గది తలుపులు తెరిపించారు. అప్పటి నుండి అంతా ఇలా జరగడం మొదలైంది. సరే, ఆ రోజు గుళ్ళో ఏం జరిగింది నువ్వు పూజారి గారిని అడగలేదా? తలుపు మూసిన రోజే పెద్ద పూజారి కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విరక్తితో గుడి విడిచిపెట్టి పెద్ద పూజారి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. సత్య ప్రమాణంగా ఇంతకు మించి నాకేం తెలియదండి. అంతా అయోమయంగా ఉంది. ఈ అయోమయం తీరాలంటే సుబ్రహ్మణ్యపురం స్వామీజీని మనం వెళ్లి కలుద్దాం. అదృష్టం బాగుండి వారే మహాదీపం వెలిగించడానికి మన ఊరికి కొండ దిగి వస్తున్నారని వెళ్ళి మీరు వారిని కలిస్తే ఓ మంచి దారి దొరుకుతుంది.